వాళ్ళకి ఎంత కోపం వస్తుందో ఏమంటారో అని భయం వేసిందరణి. వాళ్ళు కులగురువులు, చిన్నవాళ్ళని ఎప్పుడూ ప్రేమగానే చూస్తారు. కీడిలో మేలంటే ఇదే. నిజమే ధరణి, ఏదేమైనా మనకు అదృష్టం ఉంది. అసలు ఆ బల్లి ఆ గిన్నెలో ఎలా పడి ఉంటుంది? పేద పురుగు మీద దాడి చేయాలని చూసుంటుంది. దాని ఎత్తే అంతెత్తు నుంచి కింద పడేలా చేసుంటుంది. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. వచ్చింది గురువులు అన్న గౌరవం ఉంటే వంట మీద ధ్యాస పెడితే ఇలా బల్లులు, తేళ్లు, పాములు పడతాయా? వాళ్ళ దుర్మార్గం నా చేత తప్పు చేయించింది. వాళ్ళని వాళ్ళ రూట్లోనే వెళ్లి దెబ్బతీయడం కోసం ధరణిని బాధ పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు దీవించి వెళ్లారు, కానీ కోపం వచ్చి శపించి వెళ్ళుంటే ఆ శాపం నాకు తగిలేది. వాళ్ళ సంగతి తెలిసి నా మనసు మార్చుకున్నాక కూడా మళ్ళీ తప్పు చేయాల్సి వచ్చింది. మాటలు అనిపించాను. ఏం దీప్తి, బాధపడుతున్నావా? కులగురువులు నన్ను శపించి వెళ్ళలేదే, దీవించి వెళ్లారే అని నీలో నువ్వే మదన పడుతున్నావా? కాదు, సంతోషపడుతున్నా. నాలో నేనే పొంగిపోతున్నా. దీవించి వెళ్లారని సంబరపడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? క్లియర్గానే చెప్పానుగా. మళ్ళీ ఏం మాట్లాడుతున్నానంటావే? భోజనం ముందు నుండి లేవడంతోనే వాళ్ళ మనసు గాయపడింది. ఏమీ అనలేక ఏకాదశి అని అర్ధాకలతో దీవించి వెళ్లారు. ఆ దీవెన కాదు, ఆ మాటలు నిజం కావు. వాళ్ళు వెళ్ళాక నేను క్యాలెండర్ చూశాను. ఇవాళ అసలు ఏకాదశే కాదు. పైకి దీవించినా లోపల అసహించుకునే వెళ్లారు. అందుకనే ఆనందిస్తున్నాను. దీప్తి, ఎందుకిలా మారావు? అసలు నా మీద కోపం నీకెందుకు? మరి ఇంత రాక్షసంగా ఎందుకు మారావు? వాళ్ళు నన్ను అసహించుకుని వెళ్ళినా ఆ పాపం నీకే తగులుతుంది. నాకెందుకు తగులుతుంది? వండిన దానివి నువ్వు. వాళ్ళు తినకుండా వెళ్లేలా చేశావు. నీకే పాపం తగులుతుంది. వాళ్ళు తినకుండా వెళ్ళడానికి కారణం నువ్వు, నేను కాదు.